విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి 4వ డివిజన్లో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం రాగానే అన్నింటినీ పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, తనను గెలిపిస్తే నియోజకవర్గంను మరింత అభివృద్ధి చేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థి ఇప్పుడు కేసీఆర్ చెన్నై గారు సైకిల్ గుర్తుగా ఏమని ఓటు, నాకు కమలానికి ఏమని, మా ఇద్దరికి ఆ రోజు మే 13న దయచేసి ఓటుని సద్వినియోగపరచుకోవాలని చెబుతున్నాం. ఆ తర్వాత క్యాండిడేట్ అభ్యర్థులు కనుక వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఓటు గ్యారంటీగా కమలానికి సైకిల్కి వేస్తారని మా నమ్మకం. కానీ మేము అది అభ్యర్థించడం మా ధర్మం కాబట్టి అడిగాం. ఓకే, అడిగాం, అందరూ కూడా బ్రహ్మరథం పడతాం. రైట్. బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు అసలు. వాళ్ళు ముఖ్యంగా ఈ సెంటర్ లో చెప్పింది ఏంటంటే, పశ్చిమ నియోజకవర్గం మొత్తం దుర్భర పరిస్థితుల్లో ఒక 1 to 10 లో 10th లోనే ఉంది. అంటే 10th ఇస్ ది వరస్ట్. ఓకే, కానీ పాప వీళ్ళు కింద వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొండ కింద వాళ్ళు, కొండ మీద వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. కాబట్టి మీరు అధికారంలో రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి అవుతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. అవగానే మీరు దయచేసి మొదట ప్రయారిటీ కొండ మీద వాళ్ళకి ఇచ్చి తర్వాత మాకు చేయండి అని వాళ్ళు చెప్తారు.